చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన కుర్వ అనంతయ్య గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే గొర్రెలను ఇంటి పక్కన మందలో కట్టి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొర్రెల మందపై 8 కుక్కలు దాడి చేసి 35 గొర్రెల పిల్లలు, 17 గొర్రెలు మరియు 3 మేక పిల్లలు చనిపోయాయని యజమాని అనంతయ్య తెలిపాడు. మరో 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతయ్య మీడియాతో మాట్లాడుతూ, మేము చిన్నతనం నుంచే గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని, నేను 5 గంటలు లేచి చూసేసరికి 8 కుక్కలు మందల్లో ఉన్నాయని, వాటిని బెదిరించడానికి వెళ్తే మా మీదకే వచ్చాయని, మేము భయపడి అందరిని పిలిచామని, అప్పటికే పారిపోయానని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. వెటర్నరీ డాక్టర్ వచ్చిన గాయాలు అయిన గొర్రెలకు ఇంజెక్షన్ తీయడం జరిగింది. ఇప్పుడు వచ్చినా ఇచ్చినావు నువ్వు ఇంతకు నువ్వు వచ్చినా దాని కాళ్ళు అరవై జీవం అనుకోండి. ఇగో ఈడ 2 జాగాలకి వచ్చినాయి. ఈడ కుక్కలే నా పేరు ప్రవీణ్. మాది గ్రామం తంగడపల్లి, మండలం చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా. మేము కుర్వ వాళ్ళము. అయితే రోజువారీగా పొద్దున కొట్టుకపోయి సాయంత్రం కొట్టుకొస్తాం గొర్రెలను మేపుకొని. అయితే సాయంత్రం 6:30 అట్లా కొట్టంలో కొట్టినాం. కొట్టి ఇంటికి వెళ్ళి మధ్యరాత్రి 2 o'clock అట్లా వచ్చినాం. ఏం సప్పులు లేకుండే. అయితే మళ్ళా రోజువారీగా పొద్దున 5 o'clock వచ్చేసినాం. సో బయటికి ఇరిచి కసనొక్కుదామంటారు. వచ్చేకల్లా వీధి కుక్కలు అనేది ఉంటే ఇలా కొడితే మామినికి రివర్స్ అయినాయి అవి. అయితే మా గల్లీలో అందరినీ లేపితే మాకు భయం అయ్యి ఇడిచిపెట్టి మేము పక్కకు జరిగేసినాం. ఎన్ని చచ్చిపోయినాయి? మొత్తం 65-70 గొర్రెల దాకా చనిపోయినాయి. ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఈ 60 గొర్రెలకు ఎంత నష్టం జరిగింది? ఒక 5 లక్షల వరకు జరిగింది. అనంతయ్య, తంగడపల్లి గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఇట్లా గొర్రె కాపరాలను మేపుకొని గొర్రె పిల్లల మీద చిన్ననాటి నుంచి మా తాతలు మునితాతల నుంచి గొర్రె మీద బతున్నాం సార్. మేమైతే ఇక వాటి మీద జీవితము మాయి. పొద్దుగాల 9 గంటలకు ఇసుకుంటాము, 7 గంటలకల్లా తెచ్చి కొడతాము. 7 గంటలకు పోయి ఇంత బుక్కెలు తిని అడ్డమూరి మళ్ళీ వచ్చిన 2 గంటలకు వచ్చినప్పుడు సప్పులు లేదు. మళ్ళా అదే ఇచ్చేటప్పుడు 5 గంటలకు వచ్చేటప్పుడు 50 జీవాన్ని ఉరికేసినాయి, 10 జీవాలు కింద ఉన్నాయి.
ఇక వాటి మీద జీవితం మీ ప్రభుత్వ దయ ఏం చేసినా మీ దయ మీద. అందులో ఎన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి, ఎన్ని గోళ్ళు ఉన్నాయి? పెద్ద ఈ 30 జీవము, 20 జీవాలు పిల్లలు. మేకలు ఏమన్నా ఉన్నాయా? మేక పిల్లలు 2. ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు వచ్చారు ఇక్కడికి? ఏది ఎవరు పోలీసుల కంప్లైంట్ ఏమన్నా చేసారా? ఏది చేయలేదు సార్, ఏది చేయలేదు. ఈ ప్రభుత్వం దయ ఏం చేసినా కానీ. సరే ఇప్పుడు మీడియా మందులు ఏం కొడుతున్నావు, నీకు ఏం కావాలి? ఏం చేసినా వాళ్ళ శవకార్తన ఏం చేసినా మా బతుకు తెరిపోయింది. ఇంకేం బతకాలి మేము? ఏం చేస్తే ప్రభుత్వం దయ ఏమైనా చేస్తే